నెల్లూరు జిల్లా కలువాయిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల బాలుర వసతి గృహాలను ఇన్ఛార్జ్ ఏఎస్డబ్ల్యూఓ బ్రహ్మానందాచారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్లలోని హాజరు రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. హాస్టల్లో వసతులు, విద్యార్థులకి మెను తదితర వివరాలను నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలుర వసతి గృహాన్ని మరమ్మతులు చేసేందుకు 14,25,000 రూపాయలు, బాలికల వసతి గృహానికి 20,25,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే ఆ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. బాలుర మరియు బాలికల వసతి గృహం తనిఖీ చేయడం జరిగింది ఈవినింగ్ టైంలో. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఇక్కడ బాయ్స్ హాస్టల్ కలవాయిలో అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ భాగంగా ఆ పిల్లల్ని 100% పాస్ చేసేందుకు మా టీటీ గారు మేరకు ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ బాయ్స్ హాస్టల్లో 10th క్లాస్ 8 మంది ఉన్నారు, గర్ల్స్ హాస్టల్లో 4 ఉన్నారు. వీళ్ళందరూ కూడా 100% పాస్ కావాలి, మంచి మార్కులు రావాలని హెచ్డబ్ల్యూ డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. స్టడీ అవర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి వీళ్ళు కుటుంబం ద్వారా పెట్టాలి. ఊరుగా స్టడీ అవర్ పెట్టుతున్నామని కాదు, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హెచ్డబ్ల్యూ ఆధ్వర్యంలో స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఫొటోస్ కూడా మా డీడీ ఆఫీస్కి పెడుతున్నారు. తర్వాత బిల్డింగ్స్ రిపేరింగ్కి సంబంధించిన వాటిల్లో బాయ్స్ హాస్టల్కి వచ్చేసి 14.25 లక్షలు శాంక్షన్ అయింది, గర్ల్స్ హాస్టల్కి 20.20 లక్షలు శాంక్షన్ అయింది. ఆ టెండర్లు కూడా పూర్తిగా వస్తున్నాయి. తొందరలో ఈ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న హాస్టల్స్కి ఏ రిపేర్కి సంబంధించిన ఇక్కడ ఈ హాస్టల్కి మెయిన్ గేటు అవి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ కాంపౌండ్ వాల్ కూడా గర్ల్స్ హాస్టల్లో పడిపోయింది. దానికి కూడా ఈ రిపేర్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తాం. 6 to 9 మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి స్కూల్లో పోయే వరకు స్టడీ జరగాల్సింది. ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఈవినింగ్ సాయంత్రం కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత 6 గంటల నుంచి 9 గంటల వరకు ఖచ్చితంగా స్టడీ అవర్స్ మెయింటైన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ట్యూటర్ ఉంటారా లేదంటే ట్యూటర్ 10 మంది దాటితే ట్యూటర్లు ఉన్నారు. 8 మంది 4 ట్యూటర్స్ లేదండి. ఇప్పుడు ట్యూటర్ 10 మంది దాటితే మాత్రం 4 సబ్జెక్టులకి ట్యూటర్లు ఇస్తారు. మెయిన్ గేటు ఎవరు పంచాయతీ రాదు కదా, వాళ్ళ ఇంజనీర్లు ఫాలో అప్ అవుతుంటే నీట్గా చేయించుకోండి. రిపేర్ అతని దగ్గర ఉంటే మనకి ఇది కావాలి అనే ఉద్దేశంతో మీకు ఏంటంటే ఇది ల్యాబ్ సెషన్స్ ఉంటాయో అలాంటి పూర్తి చేసుకోండి. దగ్గర ఉంది అర్థమైతే. స్టడీ అవర్స్లో ఎవరు ఉండాలి? హెచ్డబ్ల్యూ ఉండాలి. హెచ్డబ్ల్యూ సూపర్వైజ్ చేస్తారు ఖచ్చితంగా. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్. టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.